గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, మనకు 27న మార్కెట్ మండే రోజున ఏం జరగబోతుంది అనేది ఒకసారి మార్కెట్ అనాలిసిస్ చేద్దాము. మనకి ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్. ఈ బ్యాంక్ నిఫ్టీ నుంచి మనం ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో మనకు సిగ్నల్ వచ్చేసి అప్ సైడ్ మూమెంట్ ఉంది ఫ్రెండ్స్. సో అప్ సైడ్ మూమెంట్ అనేది పూర్తిగా ఇక్కడ జరగలేదు. కానీ అలాగే నిఫ్టీలో చూసుకుంటే కనుక డౌన్ సైడ్ మూమెంట్ ఉంది. సో డౌన్ సైడ్ మూమెంట్ కూడా అనేది బ్యాలెన్స్ ఉంది, ప్లస్ అప్ సైడ్ మూమెంట్ బ్యాలెన్స్ ఉంది. సో ఇది అప్ సైడ్ తీసుకుంటుందా, డౌన్ సైడ్ తీసుకుంటుందా? సో నా ఉద్దేశం ప్రకారంగా అయితే కనుక ఫ్రెండ్స్, ఏదైతే నిఫ్టీలో లాస్ట్ సెషన్ 1 అవర్ డౌన్ సైడ్ వచ్చిందో, సో ఆ డౌన్ సైడ్ వచ్చి రావడము అనేది డౌన్ సైడ్ రావడానికి, మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి ఓన్లీ సిగ్నల్ మాత్రమే. సో డైరెక్ట్గా అయితే అలాగా మార్కెట్ డౌన్ సైడ్ రాదు. సో ఇప్పుడు ఏం చేయాలి, మార్కెట్ ఒకసారి నిఫ్టీలో నుంచి ఒకసారి అప్ సైడ్కి వెళ్ళి డౌన్ సైడ్ రావాలి. బికాజ్ ఆఫ్ అప్ సైడ్ వెళ్ళాలి, కానీ ఎట్లా వెళ్ళాలి? నిఫ్టీలోనేమో ఎక్కువగా ఉంది, ఇంకా అప్ సైడ్ వెళ్ళే అవకాశము ఎక్కువగా ఉంది. అంటే కొంత అనేది ట్రావెల్ అప్ సైడ్కు జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఇక్కడైతే ఒక పాయింట్ అర్థమవుతుంది. సో అప్ సైడ్ ఎంతవరకు జరగవచ్చు? సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక ఎంతవరకు ఉండొచ్చు? ఇది 49,500 వరకు కాదు, 49,250 వరకు వచ్చేసి ఇక్కడ మార్కెట్ అప్ సైడ్కు జరిగే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే ఈ 250 అనేది మార్కెట్ అప్ సైడ్ జరుగుతుందో, అట్ ది సేమ్ టైం నిఫ్టీలో ఎంతవరకు జరుగుతుంది? సో నిఫ్టీని కనుక మనం గమనించినట్లయితే కనుక మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నిఫ్టీ కాబట్టి నిఫ్టీని చూద్దాము. లాస్ట్ సెషన్ మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే కనుక మార్కెట్ని, సో ఈ లాస్ట్ సెషన్ మొత్తము డౌన్ సైడ్ వచ్చింది. బికాజ్ ఆఫ్ ఇది క్రాస్ చేయాలి కంపల్సరీ. ఈ 3 రెడ్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్రాస్ చేసి కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి కిందికి రావాలి మార్కెట్. సో బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుంది? అప్ సైడ్ మూమెంట్ అనేది చెప్తుంది. కానీ నిఫ్టీ ఏం చెప్తుంది? డౌన్ సైడ్ మూమెంట్ అనేది చెప్తుంది. మనకి అట్ ది సేమ్ టైం లాస్ట్ ఫ్రైడే కూడా ఇదే కన్ఫ్యూజన్లో కన్సల్టేషన్ అయింది. మార్కెట్ మొత్తం కూడా సేమ్ కన్ఫ్యూజన్లో కన్సల్టేట్ అయింది. ఇక్కడేమో నిఫ్టీ ఏమో వన్ సైడ్, బ్యాంక్ నిఫ్టీ ఇంకో సైడ్, ఆపోజిట్ సైడ్స్ సిగ్నల్స్ ఉండడం వల్ల మార్కెట్ అనేది ఎటు వెళ్లకుండా ఒకే చోటనే ఆగిపోయింది. సో అలాగే జరిగిన తర్వాత మీరు ఒకసారి కావాలంటే కనుక లాస్ట్ ఫ్రైడే ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం కూడా కన్సల్టేషన్లోనే మార్కెట్ ఉంటుంది. సో ఆ తర్వాత రోజు అక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది. కానీ ఇక్కడ నా ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే కనుక గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. ఎక్కడ? యాక్చువల్గా 23,750 దగ్గరలో, దాదాపుగా లేదా 100కు దగ్గరలో మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వాలి. సో అక్కడి నుంచి మార్కెట్ అనేది కిందికి రావాలి. లేదా గ్యాప్ అప్లో కాకుండా ఈ రేంజ్లోనే డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఒకసారి పైకి వెళ్ళిపోయి మళ్ళీ అనేది ఇది కిందికి వస్తుంది. సో ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఆప్షన్ ఏంటిది? అప్ సైడ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి కిందికి రావడం, లేదా డౌన్లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం. సో కిందికి రావడం అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే ఖచ్చితంగా జరగాలి. సో అది ఎంతవరకు అనేది రేపు వరకు వెయిట్ చేస్తే కనుక మనము మండే రోజున మనకు అర్థమవుతుంది. సో నా ఉద్దేశం ప్రకారం అయితే మాత్రం మార్కెట్ అనేది ఒకసారి అప్ సైడ్ వెళ్ళాలి. అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కిందికి అనేది రావాలి అనేది నా యొక్క ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి కనుక మన సపోర్టింగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ నెక్స్ట్ దీని సపోర్ట్ వచ్చేసి 22,850 22,850 అనేది ఒక సపోర్టు. దాని తర్వాత వచ్చేసి మార్కెట్లో మనకున్న సపోర్ట్స్ ఏంటిదంటే ఇక్కడ 800. సో దీన్ని ఒక సపోర్ట్ కనుక చూసుకోవచ్చు, కానీ ఇది పెద్ద సపోర్ట్ కాదు, ఎందుకంటే కన్సల్టేట్ అయింది కాబట్టి 850 తీసుకున్నాము. మెయిన్ సపోర్ట్ వచ్చేసి మాత్రం 22,800. సో అది కూడా క్రాస్ చేస్తే కనుక నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఒక కన్సల్టేషన్ అయింది కదా 700. సో 700 అనేది కూడా ఒక సపోర్ట్గా మనము చూసుకోవచ్చు. సో ఈ ప్రదేశాలు ఈ 3 కనుక చూసుకుంటూ వస్తే కనుక అంతకుమించి డౌన్ సైడ్ అయితే మార్కెట్ పెద్దగా రాకపోవచ్చు. సో నీకు మార్కెట్ కిందికి వచ్చినా కూడా మ్యాక్సిమం ఎంతవరకు రావచ్చు? ఈ లో అంటే ఎంత? 600. సో 600 దాటి 600 వరకు కూడా 650 వరకు మాత్రమే మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. అంతకు మించి అయితే రేపు కిందికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇంత ఒక్క రోజు పోయినది మరుసటి రోజుకు వస్తుంది అనేది కరెక్ట్ కాదు. సో కొంత అనేది అయితే మాత్రం రేపు డౌన్ సైడ్ మార్కెట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు కంటిన్యూషన్గా మీకు ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చాను, కంటిన్యూషన్గా ఒకే కలర్ పడుతూ వస్తూ ఉంటే కనుక ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఒక అనాలిసిస్ చేయొచ్చు అనేది. సో అలాగే కనుక ఇలా కంటిన్యూ పడ్డాయి, ఇలా కంటిన్యూ ఇక్కడ వచ్చేసేమో
అప్ సైడ్కు సిగ్నల్ ఇచ్చింది మార్కెట్, కానీ అప్ సైడ్ కొంతే వెళ్ళింది. ఇక్కడ ఈ ప్రదేశంలో కనుక చూసినట్లయితే కనుక మీరు ఇది అప్ సైడ్ ఒక సిగ్నల్ ఉంది ఇక్కడ, కానీ ఆ సిగ్నల్ పూర్తిగా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇంకా. సో ఎప్పుడైతే ఆ కన్ఫర్మేషన్ ఈ సాటిస్ఫై చేయలేదు, ఇచ్చిన సిగ్నల్ని ఇంతవరకు సాటిస్ఫై చేయలేదు. సో దీనికోసమే నేను ఏమంటానంటే ఒకసారి అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ వస్తుంది అంటాను. సో అలాగే మనం కనుక డే మార్కెట్లో ఒకసారి చూద్దాం. డే మార్కెట్ చూస్తే కనుక ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. డే మార్కెట్లో ఆల్ టైమ్ హై అనేది వెళ్ళిపోయింది. సో మనం ఏదైనా ఒక ట్రెండ్ లైన్ గీసుకున్నామంటే కనుక ట్రెండ్ లైన్ అనేది ఇంతకుముందు ఒకసారి గీసి చూపించాను కదా. సో అలాగే మనం కనుక ట్రెండ్ లైన్ గీసుకుంటే కనుక మీరు గమనించండి, ఇక్కడ ట్రెండ్ లైన్ ఒకటి చూద్దాము. ట్రెండ్ లైన్ ప్రకారంగా మార్కెట్ అనేది ఎంతవరకు వెళ్ళిందో చూద్దాం. సో ప్రతిసారి కూడా మార్కెట్ ఏం చేస్తుంది, హైకి వెళ్తుంది, మళ్ళీ డౌన్కి వస్తుంది, హైట్ వెళ్తుంది, మళ్ళీ డౌన్కి వస్తుంది. సో ఇక్కడ ప్రక్రియ మాత్రం అలాగే నడుస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఎలా ఉంది మార్కెట్ అనేది, ఎలా ఉంది, ఇది టచ్ చేస్తుంది, ఇది టచ్ చేస్తుందా లేదు, ఇక్కడ పైన మాత్రమే టచ్ చేస్తూ వెళ్తూ ఉంది మార్కెట్. సో ఇక్కడ లాస్ట్ టైం కూడా మనకి ఇది టచ్ చేయలేదు. ఇలా చూసుకున్నట్లయితే కనుక మనకు లాస్ట్ టైం కూడా ఇక్కడ టచ్ చేయకుండా కిందికి వచ్చింది. సో ఈరోజు కూడా టచ్ చేయకుండా కిందికి వస్తుందా, ఒక లాంగ్ క్యాండిల్ మీరు ప్రతిసారి గమనించండి, రివర్సల్ అయ్యే ప్రతిసారి కూడా ఒక లాంగ్ క్యాండిల్ ఏర్పడుతూ వస్తుంది. మీరు ఇక్కడ గమనించండి, చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఒక గ్రీన్ లాంగ్ క్యాండిల్, ఇక్కడ ఒక గ్రీన్ లాంగ్ క్యాండిల్ ఉంది, ఇక్కడ ఒక రెడ్ లాంగ్ క్యాండిల్ ఉంది, ఇక్కడ ఒక రెడ్ లాంగ్ క్యాండిల్ ఉంది. సో అదే విధంగా చూసుకుంటూ వెళ్తే కనుక నెక్స్ట్ మనకేముంది, గ్రీన్ అనేది ఒక లాంగ్ క్యాండిల్ ఉంది. సో వాడు అక్కడ 1 or 2 days కొంచెం కన్సల్టేషన్లో అలా ఇలా తిరిగినా కూడా మళ్ళీ కూడా మార్కెట్ అనేది ఎక్కడి నుంచి రివర్సల్ అయ్యి కిందికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా చూడండి ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్. సో మనకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీని చూసినట్లయితే కనుక బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుందంటే ఇక్కడ అప్ సైడ్ చెప్తుంది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అప్ సైడ్ చెప్పాను కదా, ఫ్రైడే అనేది కన్సల్టేట్ అయింది, ఒకటేమో వన్ సైడ్ ఒకటేమో వన్ సైడ్. బ్యాంక్ నిఫ్టీ ఏమో అప్ సైడ్, నిఫ్టీ ఏమో డౌన్ సైడ్ చూపించింది. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ అప్ సైడ్ డైరెక్షన్లో చూపించింది. మరి అప్ సైడ్ వెళ్ళింది కానీ చాలా తక్కువ వెళ్ళింది మార్కెట్ అనేది, అప్ సైడ్ చాలా తక్కువగా వెళ్ళింది. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఇది డౌన్ సైడ్కు అప్ సైడ్కు ఇంకా మార్కెట్ వెళ్ళాల్సినది ఉంది. ఇదైతే క్రాస్ చేసింది, హైన్ అయితే క్రాస్ చేసింది, కానీ ఇంకొంచెం అయితే మాత్రము మార్కెట్కు పైకి వెళ్ళే దాదాపుగా 29,250 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ తర్వాత మాత్రం డౌన్ సైడ్ వస్తుంది. సో డౌన్ సైడ్ వస్తే కనుక దీని యొక్క టార్గెట్స్ ఏంటి అంటే కనుక మీరు ఇక్కడ చూడవచ్చు, డౌన్ సైడ్ రావాలి అంటే కనుక ఇది మార్కెట్ కంపల్సరీ ఇక్కడ ఏది క్రాస్ చేయాలి అంటే ఇది 48,792 అనేది కంపల్సరీ క్రాస్ అయ్యి కిందికి వస్తేనే దీన్ని డౌన్ సైడ్గా చూడడం జరుగుతుంది. సో అలా క్రాస్ అయ్యి కిందికి వచ్చేస్తే మాత్రం దీని టార్గెట్ వచ్చేసి 48,466. 48,466 ఎందుకు క్రాస్ అయ్యి రావాలి, ఇది 48,796 క్రాస్ అయ్యి వస్తే కనుక దీని నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 48,466. సో మళ్ళీ కనుక ఇది ఉంది కదా 48,332 అనేది దాని యొక్క సెకండ్ టార్గెట్. ఇది టచ్ చేసి దీన్ని క్రాస్ అయితే కనుక ఇంకా కిందికి వెళ్తుంది. దీన్ని క్రాస్ అవ్వకుండా మార్కెట్ కనుక పైనే ఉంటే కనుక ఇంకా మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఫ్రెండ్స్ రేపటి అనాలిసిస్ వచ్చేసి మండేకి సంబంధించినటువంటి అనాలిసిస్. సో ఫ్రెండ్స్ నా యొక్క విషయాలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఎటువంటి కామెంట్స్ ఉన్నా సరే, మీకు ఏదైనా విషయం గురించి మాతో షేర్ చేసుకోవాలన్నా కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే నేను చెప్పేది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. సో నాతో ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు నాతో ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.